అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్నా? అఖిల్, మచ్చ అఖిల్. ఓకే. ఎక్కడ నుండి అన్న రావడం మనం? హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుండి వచ్చారు అంటే హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి రీజన్ ఏమైనా ఉందన్నా? పవన్ కళ్యాణ్ గురించి. ఓకే. ఆయన గెలవాలి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శని సంద్రోహం అంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుందన్న మీకు? మాకు చాలా ఆనందం పడుతుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. భారీగా గెలుస్తారు. డన్, వన్ సైడే. ఇక్కడ ఓటర్ల ఆ నాడు ఏదైతే ఉందో దాన్ని పక్కాగా పవన్ కళ్యాణ్ గారు ప్రభావితం చేస్తారని, గెలుస్తారనే నమ్మకం ఉందంటారా? కన్ఫర్మ్. ఎందుకంటే ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయింది కదా, వన్ సైడ్ అయిపోయింది కన్ఫర్మ్. ఎందుకంటే ఇక లోకల్ 5 నెలల నుంచి తిరుగుతున్నాం మేము. 5 నెలల నుంచి ఇక్కడ క్యాన్వాసింగ్ చేస్తున్నాం. 5 నెలల నుంచి, సంక్రాంతి నుంచి ఇక్కడే ఉన్నాం. మీకు తెలుసా మచ్చాకిలని దత్తరుగుడి గడ అన్నదానం వచ్చేయచ్చా కదా. నేను ఇక్కడ లోకల్ 5 నెలల నుంచి ఉన్నా. ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్, వన్ సైడ్. అండ్ దాని తర్వాత ఆంధ్ర అంతా అన్ని మండలాలున్నా, అన్ని డిస్ట్రిక్ట్లు ఉన్నా, అన్ని చోట్ల కాకుండా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ఏదైనా రీజన్ ఉందంటారా? కాపులు ఎక్కువ. 90% ఇక్కడ కాపులు ఉన్నారు. 80% ఉన్నారు. 90% కాపులు ఉన్నారు ఇక్కడ. ఓకే. అండ్ ఉన్నటువంటి అందరూ కూడా 90% కాపులు ఓట్లేసే అవకాశం ఉంది, అంటే గెలిపించే అవకాశం ఉందంటారా? చేస్తారు. అందరూ కోరుకుంటున్నారు మాకు కళ్యాణ్ బాబు కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ జనసేన గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది. అక్కడ ఉదయ్ గారు గెలుస్తారు. నెక్స్ట్ అక్కడ టీడీపీ గెలుస్తుంది. కూటమి గెలిచేస్తారు సమస్యలు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చిత్రాడ నుంచి పాదయాత్ర, అదే బైక్ ర్యాలీ మీద పెట్టారు ఈ రోజంతానే. అలాగే 2014లో స్వచ్ఛందంగా పొత్తు పెట్టారు. ఆ రోజు ఎన్డీఏ కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన సోపడితే వచ్చింది. మళ్ళీ 10 సంవత్సరాలకు రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఆ పొత్తు మళ్ళీ వచ్చిందో ఈవేళ 2024 రిపీట్ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎప్పుడైతే కలిచారో టీడీపీకి వన్ సైడ్ మద్దతు, దాంతో ఆటోమేటిక్గా ఈ కూటమి బలపరిచినట్టుగా ఆధారంగా రిపోర్ట్ అయ్యింది. మనకి 120 సీట్లు పైన కానీ తక్కువ రావు. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం లాస్ట్ టైం కూడా చేస్తే చాలా బాగున్నాం, కానీ అది మా జిల్లా అదృష్టం కాబట్టి ఈసారి చేస్తున్నారు కాబట్టి వన్ సైడ్ మెజార్టీ 50,000 పైన మెజార్టీతో నగ్గుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మెజార్టీ మాత్రం వన్ సైడ్ అండి. అలాగే పవన్ కళ్యాణ్ గుర్తు 4వ నెంబరు, ఉదయ్ గారు 9వ నెంబరు గ్లాస్ గుర్తు 2 వచ్చినాయి. ఈ పార్లమెంటు అనేక మెజార్టీ అయితే డెవలప్ అవుతుంది. ఎందుకంటే మాకు క్యారిడార్ ఎక్కువ ఉంది, బీచ్, సముద్రం ఇవన్నీ కూడా ముందు బోల్డ్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎన్డీఏ తోటి ఉంటుంది కాబట్టి బోల్డ్ చేసుకోవచ్చు. హార్బర్, షిప్పింగ్ ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి మాకు కాకినాడకి. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ముందుకు దూసుకుపోద్ది. అందరికీ నమస్కారం.